అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను కళ్ళు చెదిరేలా ప్లాన్ చేశారు. ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు ప్రపంచం నివ్వెరపోయేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ కు అంతకు మించి అనంత రేంజ్ లో ప్లాన్ చేశారు. ఇవాళ ఇటలీలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమై 4 రోజుల పాటు కొనసాగబోతోంది. ఏదో హోటల్లోనో రిసార్ట్లోనో కాదు, ఏకంగా సముద్రంలో గ్రాండ్ గా పార్టీని ప్లాన్ చేశారు. 7,000 కోట్ల లగ్జరీ క్రూయిజ్ లో సముద్రంలో విహరిస్తూ పార్టీని ఎంజాయ్ చేయబోతున్నారు అతిథులు. ఈ క్రూయిజ్ ఇటలీ, ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించబోతోంది. ఈసారి అతిథులు సముద్రపు స్వచ్ఛమైన అందాల మధ్య పార్టీని జీవితంలో మర్చిపోలేని విధంగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు 800 మంది వీవీఐపీ అతిథులు హాజరు కాబోతున్నారు. పలువురు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీస్ కు అంబానీ ఫ్యామిలీ ఆహ్వానం పంపించింది. అంతర్జాతీయ స్టార్ షకీరా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అలియా భట్ కూడా ఈ ఈవెంట్ కు రాబోతున్నారు. క్రూయిజ్ లో 600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారంట. క్రూయిజ్ ధర 7,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. జామ్ నగర్ లో జరిగిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకకు అంబానీ కుటుంబం 1,259 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఇప్పుడు ఈ పార్టీకి అంతకంటే 10 రెట్లు ఖర్చు పెడుతున్నారు. మొదటిసారి జరిగిన అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు తెలుగు ఇండస్ట్రీ పెద్దగా వెళ్లలేదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన భార్యతో కలిసి వెళ్లారు. మరి ఈసారి కూడా ఈ మెగా దంపతులు సెలబ్రేషన్స్ లో పాల్గొంటారా అనే విషయంపై క్లారిటీ లేదు.